Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on రియల్ మిరపకాయలు అప్పటికప్పుడు తెచ్చిన మిరపకాయలు బాడీకి ఏం లేకుండా కట్టుకున్నా. రీల్ ఉంటుంది చూడండి, ఏం లేకుండా కట్టుకున్నా. అది 4 రోజులు నాకు మంట పుట్టింది మొత్తం బాడీ మొత్తం. ఇంకేమేం కాస్ట్యూమ్ చేసినావు? వేసిన కాస్ట్యూమ్స్ లో ప్రతి ఒక్కటి చాలా రిస్క్ అన్న. అంటే ఏది వేసినావు? మిరపకాయలు చేసిన, మిరపకాయలు కాస్ట్యూమ్ వేసిన, కూరగాయల కాస్ట్యూమ్ వేసిన, ఉల్లిగడ్డ కాస్ట్యూమ్ వేసిన, ఎల్లిపాయ అల్లం కాస్ట్యూమ్ వేసిన, ద్రాక్ష పండ్లు కాస్ట్యూమ్ వేసిన, మొక్కజొన్న కాస్ట్యూమ్ వేసిన, దానిమ్మ పండు కాస్ట్యూమ్ వేసిన, యాపిల్ పండు కాస్ట్యూమ్ వేసిన, మ్యాంగో కాస్ట్యూమ్ వేసిన. ఇన్ని కాస్ట్యూమ్స్ అంటే అది వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది. ఇక బ్యాగ్ తీసుకొని వచ్చాను. బ్యాగ్ తీసుకొని వచ్చా. ఇక no, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. चलो बाय बाय चलो आज को बोलो इधर बाय 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 बाय. ఇప్పుడు నాకు ఒకటి నీ మిత్రుల ద్వారా నాకు ఒకటి తెలిసింది. అన్న నీకు షుగర్ ఫిట్స్ ఉన్నాయంట, నిజమేనా? అది ఉందన్నా, ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలే. కానీ ఇంత బాధలో కూడా ఎంతమంది నవ్విస్తున్నా తమ్ముడు. ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పుకోలేదు. సో నాకు డయాబెటిక్స్ ఉంది 10 years నుంచి. నాకు ఫిట్స్లు వస్తాయి. డయాబెటిస్ అంటే షుగర్ అన్నది. నాకు ఫిట్స్లు వస్తాయి. నేను వీడియోలు చేసేటప్పుడు చాలా సార్లు పడిపోయినా అన్న, ఫిట్స్లు వచ్చి పడిపోయినా. ఇక అది చెప్పలేదు నేను. ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పెడతారా తమ్ముడు? సో లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు, మళ్ళీ కొత్త ఐటమ్ మార్కెట్లోకి వచ్చేసింది అన్నమాట. ఆ ఐటమ్ పేరు వచ్చేసి సజ్జు. ఈయన ఆ ఇంటికి వీడియోలతోని మొత్తం పిచ్చి లేపుతుంది. మొత్తం నల్లగొండ డిస్టిక్ మిర్యాలగూడలో ఉంటాడు తమ్ముడు. వీని వీడియోలు ఏందో, ఈయన కథలు ఏందో, ఈయన కాస్ట్యూమ్ ఏందో మొత్తం మెంటల్ ఎత్తుంది. తమ్ముడు నీ కాస్ట్యూమ్ అసలు నీ బట్టలు ఒకసారి చూపెట్టురి. ఈ అద్దము, ఈ రంగురంగుల టోపీ, ఈ చీకట్ల అద్దాలు, ఇక వీని మొత్తం ఏంటిది అంతా పీస్ ఏంది ఇదంతా? ఈ పీస్ ఉంటాను ఇప్పుడు నేను. ఓకే, ఈ షర్ట్లకి బొక్కలు ఎందుకు ఉన్నాయి? అది స్టైల్ అన్న, ట్రెండ్ చేసిన నేను. ఈ పాయింట్ ఏంది అసలు? ఈ పాయింట్ ఏడుకి వెళ్ళి ఏ దుబాయ్కి వెళ్ళి పట్టుకొచ్చినావా, లేకపోతే అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చినావా, లేకపోతే ఆఫ్రికాకి వెళ్ళి పట్టుకొచ్చినావా, లేకపోతే ఎక్కడైనా అండమాన్ అడవులకి వెళ్ళి పట్టుకొచ్చినావా? చెప్తా. ఈ పాయింట్లు మన మార్కెట్ లో రావు. ఇది నా బ్రాండ్, నా స్టైల్. ఇది మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ లోగో ఉంది చూడొచ్చు. ఇదేంది మళ్ళీ? నా ఛానల్ ఏమో, నా ఛానల్ యూట్యూబ్ అన్నట్టు నాది. నీ యూట్యూబ్ ఛానల్ ఉందా తమ్మి? నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. పేరు? యూట్యూబ్ ఛానల్ పేరు సజ్జు ఆఫీషియల్. ఇన్స్టాగ్రామ్ ది సజ్జు ఆఫీషియల్ 01. అసలు నీకు ఈ కూరగాయలు మొత్తం పట్టుకొని మొత్తం వీడియోలు చేస్తున్నావు ఎందుకన్నట్టు? అదంతా ఇప్పుడు ఒక మంచి
పని చేసి ఎవరు చూడరు మార్కెట్ లో. ఇప్పుడు మనం ఒక ట్రెండ్ చేయాలంటే ఏదైనా ఒకటి చేస్తాను, యాంటిక్ కానీ ఏది పడితే అది చేస్తాను. యాంటిక్ ఉంది, నీ బట్టలు చూస్తేనే కనబడుతుంది, అద్దాలు చూస్తేనే కనబడుతుంది, మొత్తం యాంటిక్ పీస్ ఉన్నాడు ఫస్ట్ నుంచే. మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొత్త యాంటిక్ పీస్ ని పట్టుకొచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లా. తమ్ముడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఫేమస్ అయిపోయినాక? ఫేమస్ అంటే అన్న చేసిన అయినా వీడియోలు చేసిన, నేను డేర్ గా వీడియోలు చేసిన, ఎవరెవరు ఏమేమి అన్నారు నాకు అది వద్దు. ఇప్పుడైతే ఒక 85K నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో 11,500 ఉంది. ఇంకోటి ఇప్పుడు నీకు కలిసిన నీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుందని నాకు నమ్మకం 100% ఉంటాయి. మై డియర్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. జీతా అల్లాహ్ తాలా తెకు బహుత్ కామయాబీ దేతా. శుక్రియా శుక్రియా. అంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇవన్నీ యూనిక్ వీడియోలు చేస్తుంటే నాకు తిక్క తెగుతుంది వీడియోలు చూస్తుంటే. తప్పు ఎందుకన్నా, తిట్టేందుకన్నా? ఇప్పుడు మంచి బట్టలు వేసుకొని చేస్తే వానికి హైలైట్ చేస్తారన్నా, అంటే అది పబ్లిక్ న్యూసెన్స్ అయితే లేదా? ఎందుకు ఎవరికి న్యూసెన్స్ కాదు, నన్ను చూసి నలుగురు నవ్వుతురు, నలుగురు నవ్వడం వల్ల నేను ఇంకా మంచిగా చేస్తా. ఇప్పుడు సడన్ గా వెళ్తా, వాళ్ళు చూస్తారు ఏదో పరిశాన్లు ఉంటారు, అరే నన్ను చూడంగా అలా స్మైల్ వస్తుంది, నాకు అదే కావాలన్నా. ఇంకెందుకు ప్రజల సంతోషాన్ని గలీజ్ తిట్లు గిట్లు ఏముండవు కానీ మా దాంట్లో ఇవన్నీ డిస్టర్బ్ చేయను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతా. ఒక్కసారి నువ్వు మీరా కూడా వచ్చి సజ్జు మోడల్ అన్న చాలు. తెలుసు ఆ మోడల్ ఉన్నాయి కాబట్టి ఇవాళ నీకు ఇంటర్వ్యూ చేస్తున్నా. ఒకసారి నువ్వు అది చూడు. మీ అయ్య వాళ్ళు ఏమంటలేరా నిన్ను? అన్న ఒకటి అన్న, డాడీ లేరు, చిన్నప్పుడు చనిపోయింది. అరే ఓకే ఓకే. అమ్మ సపోర్ట్ ఉంది. ఓకే రైట్. మొత్తం నువ్వే చూసుకుంటున్నా ఇంట్లో? అన్న కూడా ఉండు. అన్నదమ్ములు ఎంత మంది, అక్క చెల్లెలు ఎంత మంది? అన్న ఒక్కడే అన్న. ఓకే. ఎట్లా ఇల్లు ఎవరితో కడుతుంది? ఇల్లు గడుస్తుంది, ఇక అన్న చూసుకుంటాడు, మేము చూసుకుంటాం. యూట్యూబ్ నుంచి ఏమైనా పేమెంట్ అర్న్ అవుతుందా? ఇంకా స్టార్ట్ కాలేనా యూట్యూబ్. సో యూట్యూబ్ లో సపోర్ట్ చేయాలంటే అందరినీ నాకు యూట్యూబ్ లో సపోర్ట్ చేసి. కానీ బట్టలు వెరైటీ ఉన్నాయి కదా తమ్ముడు అన్న, ఇంకా చాలా ఉన్నాయి అన్న. నా ఛానల్ వెళ్ళి చూడమని, ఒక్కసారి నా వీడియోలు చూడమని. ఇదేముంది కానీ ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు. మిరియాలు కూడా ప్రజలను టార్చర్ పెడతానే ఉంటారు. బరాబర్ పెడతాం. నేను వచ్చినా అంటే వాళ్ళు ఇంకా సంతోషం పడతారు. మేము మిరియాల కూడా నుంచి ఒకడు ఉన్నాడని చెప్పి వాళ్ళు సంతోషం పడతారు. మొత్తం నేనైతే వీడియోలు చూడు దోస్తులు, మొత్తం పిచ్చి లేస్తుంది. పిచ్చి కాదు మీకు, ఏం అర్థం కాదు, అట్లా అయిపోతారు మీరు. ఫస్ట్ ఏదో పిచ్చోళ్ళ వీడియో చూసిరేమో ఇప్పుడు దాకా. ఒక్కసారి నా వీడియో చూడండి, సజ్జు ఆఫీషియల్ యూట్యూబ్ లో వెళ్ళేసి ఒక్కసారి చూడమని. చేతుల కేంద్ర బ్యాండ్లనా? బ్యాండ్లు మోడలింగ్. మనిషి ఒకటేసుకుంటాడు, నువ్వు మూడు మూడు. మరి అంతేగా మోడలింగ్. ఏం మోడలింగ్ ఇది? మోడలింగ్ అంటారా అన్న? ఇప్పుడు నేను ఇట్లా బట్టలు వేసుకుంటే మోడలే అంటున్నాను. ఈ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే చినిగిపోయినా కాదన్న, వాల్యూ అన్న, ఇది నా వాల్యూ. ఇది డ్రెస్ ఏమనుకున్నావు? ఎవరైనా వేస్తారా ఇట్లా? ఎవరు వేయలేరు. యూనిక్ అంటావు? యూనిక్. బయటికి రారు, ఇంకా రోడ్డు ఎవరు రారు. ఎన్ని లక్షల డ్రెస్ ఇది? ఇన్ని లక్షలు అంటే దీన్ని చేసేటోడే పుట్టలే. ఇంకా నువ్వేనా ఇది మొత్తం చేసిన? అంటే మొత్తం డిజైన్ చేసి నువ్వేనా? డిజైన్ చేసేది నేనే, ఇంకా వేరే డ్రెస్ లకు చేసేది ఒక అన్న ఉండు. నీకు ఎవడెవడు సపోర్ట్ ఇస్తారా గట్టిగా? సపోర్ట్ అంటే చూడన్నా, నా దోస్తులు ఉన్నారు, నలుగురు ఐదుగురు అన్నలు ఉన్నారు. ఒకటి అన్న ఉండు డ్రెస్సింగ్ గిడ్సింగ్ నాకు రెడీ చేస్తాడు. ఇంకో అన్న ఉండు ఫైనాన్షియల్ గా ఏమైనా సపోర్ట్ ఉంటది. వాళ్ళ పేర్లు కాదు, అందరు అన్నలు సపోర్ట్ ఉంది అన్న. ఇప్పుడు అందరు అన్నలు సపోర్ట్ ఉంది. నాకు క్లోజ్ గా మంచిగా సపోర్ట్ అంటే మా దోస్తులు ఎక్కువ ఇచ్చినారు. మిరియాలు కూడా సపోర్ట్. ఏదైనా వీడియోలు తీయంగా దెబ్బలు తినావా ఇప్పుడు దాకా? అరే ఏం వీడియోలు తీస్తున్నావు రాను పబ్లిక్ లలో ఏంద్రా అని చెప్పి ఒక ఇద్దరు తిన్నారన్న. తిన్నా ఒక ఇద్దరు దగ్గర దెబ్బలు కూడా తిన్నా. ఇక అది ఏంది, అది ప్యాషన్ నీకు అది? ఇక ఇప్పుడు వాళ్ళు నన్ను అర్థం చేసుకొని కొట్టిరాళ్ళు, మనం దానికి సరి చేసుకొని వెళ్ళిపోవాలంతే అన్న. ఇద్దరు ముగ్గురు కొట్టిరా? ఒక పిచ్చోని వీడియోలో వెళ్తుంటే కట్ట పట్టుకుని వాడి మీద పోతే, అంటే భయపడి జమని వెళ్ళినా జస్ట్ ప్రాంక్ లెక్క. వాడు కట్ట తీసుకొని రివర్స్ కొట్టేసిరన్న నన్ను. కానీ కట్ట తీసుకొని కొట్టిరా? కట్ట తీసుకొని. ఇప్పుడు ఇక వాళ్ళ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నా నేను అనేసి. అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళు కొట్టంగా నువ్వు ఊరుకున్నావు సపరేట్గా? ఏం పెట్టలే వెళ్ళిపోయినా అక్కడి నుంచి. నీ జగలో నువ్వు వీడియోలు చేసుకుంటున్నావు. ఇప్పుడు నాకు ఒకటి నీ మిత్రుల ద్వారా నాకు ఒకటి తెలిసింది, నీకు షుగర్ ఫిట్స్ ఉన్నాయంట, నిజమేనా? అది ఉందన్నా, ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలే. కానీ ఇంత బాధలు కూడా ఎంత మంది నవ్విస్తున్నా తమ్ముడు. ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పుకోలేదు. సో నాకు డయాబెటిక్స్ ఉంది 10 years నుంచి. నాకు ఫిట్స్లు వస్తాయి. డయాబెటిక్స్ అంటే షుగర్ అన్నది. నాకు ఫిట్స్లు వస్తాయి. నేను వీడియోలు చేసేటప్పుడు చాలా సార్లు పడిపోయినా అన్న, ఫిట్స్లు వచ్చి పడిపోయినా. ఇక అది చెప్పలేదు. నేను ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పెడతారా తమ్ముడు? ఇవ్వలేరని అది నేను ఫోర్స్ చేసిన, నా ప్లేస్ లో ఆ టైంలో నేను ఫోర్స్ చేసిన. ఇప్పుడు ఒక వీడియోకి నేను రెడీగా వెళ్తుంటే సో పడిపోతే ఇప్పుడు నేను చేసే వీడియో ఎట్లా ఇవ్వాలి, ఎట్లా కావాలి? నేను పడిపోతే ఇంకెవరు చేస్తారన్నా? సో అట్లా చేసేసి నేను చేసిన. అవి కూడా చాలా ఫేస్ చేసిన. ఇంకోటి రీసెంట్ గా ఒక మంకీ గెటప్ వేసిన అన్న, చూసినాను. మంకీ గెటప్ లెక్క అంటే అది ఇండియాలో ఇద్దరే ఉన్నారన్న, ఒకడు మంకీ నెక్స్ట్ నేనే. అది మొత్తం బాడీ కలర్ వేయాలి. సో అది కడిగేటప్పుడు అన్న డీజిల్ వేసుకొని కడిగినా నేను. 3 రోజులు అన్నం తినలేను, బాడీ మొత్తం మంట. మంకీ గెటప్ది అది 3-4 సార్లు వేసిన.
ఎట్లా అంటే అది ఇక నేను డిజీలు వేసుకొని గడిగిన అంటే అర్థం చేసుకున్నా. అంత భయంకరమైన కాస్ట్యూమ్స్ ఎత్తుండు చూడు దోస్తులు. 3 రోజుల దాకా గ్యాస్ వేసి గడిగినా అది మొత్తం మంటలు, అన్నం తింటున్నా ఇందులో వాసన అన్న. చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది అది. ఎన్ని చేసినా ఎన్నో గెటప్లు వేసినా చెమటలు వస్తాయి, ఘోరం అవుతాయి. ఇప్పుడు మనం రీసెంట్గా మిర్చి కట్టుకున్నా, ఇది మొత్తం ఈపీ మొత్తం ఎర్రగా అయిపోయింది అన్న. ఎంతోమంది అడిగారు ఏంది మిర్చి కట్టుకున్నావు డైరెక్ట్ అనేసి. మిరపకాయలు కట్టుకున్నా, రియల్ మిరపకాయలు, అప్పటికప్పుడు తెచ్చిన మిరపకాయలు. బాడీకి ఏం లేకుండా కట్టుకున్నా, రీల్ ఉంటాయి చూడండి, ఏం లేకుండా కట్టుకున్నా. అది 4 రోజులు నాకు మంట పుట్టింది మొత్తం బాడీ మొత్తం. ఇంకేమేం కాస్ట్యూమ్ వేసినావు? వేసిన కాస్ట్యూమ్స్ లో ప్రతి ఒక్కటి చాలా రిస్క్ అన్న. అంటే ఏది వేసినావు? మిరపకాయలు వేసిన, మిరపకాయలు కాస్ట్యూమ్ వేసిన, కూరగాయలు కాస్ట్యూమ్ వేసిన, ఉల్లిగడ్డ కాస్ట్యూమ్ వేసిన, ఎల్లిపాయ అల్లం కాస్ట్యూమ్ వేసిన, ద్రాక్ష పండ్లు కాస్ట్యూమ్ వేసిన, మొక్కజొన్న కాస్ట్యూమ్ వేసిన, దానిమ్మ పండు కాస్ట్యూమ్ వేసిన, యాపిల్ పండు కాస్ట్యూమ్ వేసిన, మ్యాంగో కాస్ట్యూమ్ వేసిన. ఇన్ని కాస్ట్యూమ్స్ అంటే అది వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది అన్న. ఎందుకు అట్లా నీకు అట్లా అది చేయాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ దీనికి అరే నువ్వు ఇన్స్టాలో చేయరా వెరైటీగా ఉంటా అని చెప్పి నీకు ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరన్న. నువ్వేనా? నేనే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక వీడియో చేసినప్పుడు ఇదే ఫంకీ చేసిన. అప్పుడు పబ్లిక్ లో వెళ్తుంటే నాకు చాలా భయం వేసింది. ఎట్లా కాదు ఫంకీనరా, ఫంకీ ఉంది దోస్తులు. బాగా కష్టపడుతున్నావు తమ్మి. ఇంత బాధలో ఉండి కూడా నువ్వు ఇంత మంది నవ్విస్తున్నావు, ఇంత మంది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు గ్రేట్ తమ్మి. నిన్ను చూసి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి. ఇగో మంచిగా ఉండేటోళ్ళతో మంచిగానే ఇంటర్వ్యూ మాట్లాడతా, చెడగొట్టిన వీడియోలు చేసుకుంటా, తిట్టుకుంటా వీడియోలు చేసుకుంటా, 2 కొట్టుకుంటా మాట్లాడతాను. ఇక తమ్ముని కష్టాలు చూడరు ఎట్లున్నాయి. ఈ కష్టాలు పగవని కూడా రావద్దురా తమ్ముడు. ఇంకా నీ ఫ్యూచర్ ఏంది? నెక్స్ట్ ఫ్యూచర్ ఏం ప్లాన్ ఉన్నాయి ఇంకా? నా ఫ్యూచర్ అంటే ప్లాన్ ఏం లేదన్న. నేను ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక చిన్న ఛాన్స్ రావాలి. నాకు ఇంత కష్టపడినా ఏదైనా ఒక దాంట్లో రావాలని. ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారా నీ లెక్క? చాలా మంది ఏదైనా చేయడానికి రెడీ అన్న. సినిమాలో నేను సాడీ కూడా కట్టినా, నా చెప్పడం మర్చిపోయినా. 3-4 సార్లు సాడీ కట్టుకున్నా. నేను చీర కట్టి పబ్లిక్ లో కొన్ని వేల మంది మధ్యలో నుంచి పోయినా. నేను ఇక నేను వస్తుంది లోపల ఉంటది కానీ నాకు ఏదైనా కావాలంటే చేయాలి. కానీ యాక్టర్ అంటావు, యాక్ట్ చేయాలి, ఏ దానికి చేస్తాను. చీరలు కూడా చీరలు కూడా కట్టిన, డ్రెస్సులు, చీరలు, నైటీ అన్ని వేసిన. అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ మాట విని నేను బాధపడి తప్ప ఏమేం చేయాలి? నేను బాధ పెట్టేటోళ్ళు ఉన్నారంటావు? ఉన్నారన్న, ఉన్నారు. మీ చుట్టాలలో ఏమైనా ఎడ్డిచ్చేటోళ్ళు కానీ సపోర్ట్ చేసేటోళ్ళు కానీ ఉన్నారా? లేకపోతే ఎడ్డిచ్చుడేనా? అరే వీడేంది కచరాగాడు చిల్లరగాడు వీని వేషాలు ఏందని అంటారా? అన్నారు స్టార్టింగ్ లో. ఇప్పుడు నాకు ఏం లేనప్పుడు చాలా మంది తిట్టారు. ఇప్పుడు వాళ్ళే సెల్యూట్ కొడుతున్నారు. ఏం చెప్తున్నారో వీడియోలు మంచిగా చెప్తున్నారు. जहाँ पे सुई नहीं घुसती वहाँ पे सब्बल घुसाना रे अपन గట్లుంటది. అంటే నన్ను కూడా నాకు కూడా అంతే టిక్ టాక్ చేయంగా. నీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నానా నేను. ఎప్పటి నుంచి మంచి నీ డైలాగే నేను కోపం ఫ్యాన్ నీకు. 4-3 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. మోహిష్ భాయ్ దోస్తులు తమ్ముళ్ళు నమస్తే అది చూసే చాలుగా నాకు అంత నవ్వు వచ్చేసా. నాకు అది ఒక్కటి చాలు నాకు. అంటే నన్ను కూడా అనేటోళ్ళు టిక్ టాక్ చేయంగా ఏమంటారు తెలుసా? అన్న నువ్వు ఇంత పెద్ద హతానా గానిగా అన్న నువ్వుగా టిక్ టాక్ వీడియోలు చేసుకుంటే ఎందుకన్నా అందరు నవ్వుతుర్రు అందరు చేస్తుర్రు అని చెప్పేటోళ్ళు. తర్వాత టిక్ టాక్ లో మిలియన్స్ల కొద్ది వ్యూస్ మిలియన్స్ల కొద్ది లైక్లు వచ్చినాక అదే చేతులు నాకు సలంగుండే. అబ్బా అన్న ఎక్కడెక్కడికల్లో ఫోన్ చేస్తుర్రు, మోహిష్ భాయ్ నేను కలుతారంట నీతో మాట్లాడతారని చెప్పి వాళ్ళే చెప్పుడు. నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఎడిట్ చేసేటోళ్ళు ఎడిట్నే ఉంటారు. మన పని మన వర్క్ ఖాళీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మన గమ్యానికి చేరినాక అవే చేతులు మనకు సలాం ఉంటాయి, దండం పెడతాయి. అట్లా మనం ఒక స్టార్ లెక్క ఎదగాలి. ఇప్పుడు నన్ను ఒక టైంలో నన్ను రౌడీ షీటరు వాడు వాడిని కొడతాడు వీడిని కొడతారు అనేటోళ్ళే నువ్వు రౌడీ షీటర్ కాదన్నా నువ్వు సెలబ్రిటీ అంటారు. అది చాలు మనకు. ఏం కావాలి? వీని చూస్తే నా బాధ కూడా చెప్పుకోబుద్ధి అవుతుంది. నన్ను కూడా చాలా మంది టార్గెట్ చేసి ఏదో రకంగా చేద్దామని చూస్తుర్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. బట్ నేను చెప్పేది ఒకటే, నా బతుకు నా భార్య పిల్లలు నా పని నా ఇంటర్వ్యూలు నా యూట్యూబే నా ప్రపంచం. ఈ యూట్యూబ్ని ఎవడన్నా దూరం చేయాలని చూస్తే ఇక నేను పాత మోయిస్ లెక్క అయిపోతా కుల్ల ముచ్చడు. ఎందుకంటే నా తలకాయ పనిచేయదుగా. యూట్యూబ్ ఉంది కాబట్టి
అన్నీ మూసుకొని నా పని ఏదో నేను చేసుకుంటా పోతున్నా, దాన్ని కూడా గెలుకుతా, దాన్ని కూడా చేస్తా అంటే నా తలగా ఖరాబ్ అయిపోతుంది. అసలు నా మైండ్ ఏం పని చేస్తా నాకే అర్థం కాదు. ఫస్ట్ నాకు వెనక నరాలు పట్టుకునే అలవాటు నాకు, అది పట్టుకున్నాక నేను ఎవరికి గినా. నువ్వు కూడా అట్లానే ఎవరు చెప్పిన మాటలు వినకుండా భవిష్యత్తు ఏంది, మన జీవితం ఏంది, మన భార్య పిల్లలు అని అయ్యవ్వ ఏంది, తండ్రి అయితే లేడు, మొత్తం బాధ్యతలు నీ మీద నీ అన్న మీద పడ్డాయి కాబట్టి మంచిగా సెట్ అయిపోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటట్టే ఉండాలి. అంతేనా? అంతే. నువ్వైతే ఇటువంటి వీడియోలు తీసుడైతే మానాన్న నేను ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా మానాన్న. నువ్వు మిర్యాల కూడా ప్రజలకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నా? మిర్యాల కూడా ప్రజలు అయితే నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు అన్న ఇప్పుడు దాకా. ఒక పోలీస్ కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఒక మార్కెట్ మెంబర్ కానీ, ఒక లేబర్ కానీ ప్రతి ఒక్కరు మంచి సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు దాకా. వాళ్ళకి నేను సైలెంట్ కొడతా. నీకు రాఖీ బాయ్ తెలుసా? రాఖీ బాయ్ రాఖీ అని ఉంటాడు, తెలియదు అన్న, చూస్తే గుర్తుపడతా. చాలా దొడ్డుగా ఉంటాడు. నేను మొత్తం పేరు చెప్దు కానీ రివ్యూలు చేద్దు కానీ రాఖీ అని బాయ్ అని ఉంటాడు. మనోడు బాగా దగ్గర నాకు మంచి మిత్రుడు. మిర్యాలగూడలోనే ఉంటాడు. మన ఎమ్మెల్యే పక్క పండి ఉంటాడు ఒక ఆయన పక్క పండితోనే ఈయన ఉంటాడు అక్కడ. ఆయన మంచి మిత్రుడు. అసలు నీ గురించి వెళ్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా. నువ్వు గిన్ని సంవత్సరాల చేస్తున్నావు, మార్కెట్లో ఎట్లా పేరుంది నీది? మార్కెట్లో సజ్జు వచ్చిందంటే నవ్విచ్చే పోతాడు, ఏదో రకంగా వచ్చేది నవ్విచ్చే పోతాడు. సజ్జు గారికి లవర్లు ఉన్నారా? లేరన్న ఇప్పుడు దాకా. అట్లాంటి నవ్వులు నవ్వుతున్నారా? మన తెలియదన్న లవ్ అంటే నాకు అర్థం కాదు. లవర్ అనగానే మొత్తం వేరే అవుతున్నావు. ఇప్పుడు చెప్తారు కదా లవర్ ఉందా అని అడుగుతాను. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్న గర్ల్ ఫ్రెండ్ లేదు. సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. సిస్టర్ గురించి మాట్లాడతలేరా, నీ లవర్ గురించి మాట్లాడుతున్నా? వచ్చినాయనా ఇప్పుడు ఇన్స్టాల్ అంటే కామన్, ఇప్పుడు వస్తూనే ఉంటాయి అన్నిటికీ మనం మాట్లాడాను కదా. పెళ్లి చూద్దాం, ఫ్యూచర్ సెట్ కావాలి. తర్వాత నాది 20 ఉందన్న ఇప్పుడు. 20 ఏ అద్దురా ఇప్పుడే, ఇంకొక 4-5 సంవత్సరాలు కష్టపడతాం, 10 సంవత్సరాలు చేసాం. మంచి వీడియోలు చేయి. అదే అన్న, మంచి సపోర్ట్ ఉండాలన్న నాకు ఖచ్చితంగా. 100% సపోర్ట్ చేస్తారా తమ్ముడు? నీ బాధలు చూస్తే నాకే కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు మంచిగా ఉండాలి, ఇంకా సక్సెస్ కావాలి, మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ఎందుకంటే ఇట్లా కొత్త వాళ్ళను కూడా నేను 100% సపోర్ట్ చేస్తుండే. వీడియోలు కొంతమంది ఇంటర్వ్యూలను అడగంగానే భయపడుతుర్రు, దానిలో ఇప్పుడు ఈడొకడు అన్న వాళ్ళ లెక్క నన్ను కొట్టవు కదా అని చెప్పుకోండి. వీడు అన్న వాళ్ళ లేదా రావద్దాలు అడగు. ఇప్పుడు మనకు తెలియదు అన్న భయం మనకు. ఫస్ట్ ఈడు నాకు దాదాపు ఒక నెల కిందనే ఫోన్ చేసి మాట్లాడినాం. మనం మాట్లాడినప్పుడు అన్న ఇంటర్వ్యూ అంటే సరే ఓకే నేను వస్తా టైం చూసుకున్నా అన్న. బట్ ఇవాళ నేను హైదరాబాద్కి రాగా ఒకటే కాల్ చేసిన, తమ్ముడు తొందరగా హైదరాబాద్కి వచ్చి నీ ఇంటర్వ్యూ చేస్తా అంటే. దాదాపు ఎన్ని కిలోమీటర్లు తమ్ముడు? 200 ఉంటుంది అన్న. 180-200 కిలోమీటర్స్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి నేను ఉన్న ప్లేస్కి వచ్చిండు తమ్ముడు. అంటే వీనికి ఇన్స్టాగ్రామ్ అన్న యూట్యూబ్ అన్న ఎంత ప్యాషన్ అర్థం చేసుకోరు. దీన్నే డెడికేషన్ అంటారు. ఇవాళ రేపు ఎట్లున్నారు, లేవుర్రా అంటే 12-1కి లేస్తారు. దోస్తు ఆయనకి ఆపద ఉందంటే పక్క గల్లీకి రారు, పక్క గల్లీలో రారు. టాలెంట్ అనేది మనం నిరూపించుకుంటేనే పబ్లిక్కి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో వండుకొని నాకు వ్యూస్ రావాలి, నాకు లైకులు రావాలి, నేను ఫేమస్ అయిపోవాలంటే కాదురా రే. అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, అందరు గుర్తుపెట్టుకోరి, ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఫస్ట్ వ్యూస్ చూడాలి, ఎన్ని లక్షల మంది చూస్తున్నారు అనేది చూడాలి. ఇంకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చూడాలి. అప్పుడే ప్రమోషన్లు చేయించుకోవాలి, సపోర్ట్ చేయాలి. అంతేనా? ఈడు కూడా కింది స్థాయికి వెళ్ళి వచ్చినాడు. మధ్య చాలా కింది అన్న, ఏం లేకుండా అక్కడ జీరో ఫాలోవర్స్ నుంచి స్టార్ట్ చేసిన. 0 ఫాలోవర్స్. అప్పుడు పని చేద్దాం ఏమన్నా? పని చేసినా. ఇప్పుడు మా అన్న వాళ్ళది ఒక షాప్ ఉంది రౌండ్ దగ్గర. సాయంత్రం 7 గంటల నుంచి ఆడ 10 గంటల దాకా ఉంటా. ఆయన ఖర్చులు మంది ఇస్తాడు. సో దాని ముందు ఒక మొబైల్ షాప్ లా చేసిన. దాని ముందు ఇక క్రికెట్ ఆడేది. నేను 10th పాస్ అయినా. ఇప్పుడు నాది ఇదే అన్న, యూట్యూబ్ అన్న. పైసలు అస్సలే మరి ఎట్లా గడవాలి? ఇప్పుడు నడుస్తుంది ఇక ఎట్నో అట్లా. నాకు ఇప్పుడు రీసెంట్ గా ప్రమోషన్ స్టార్ట్ అయింది అన్న. అవి వచ్చిన డబ్బులు తీసుకొని నా ఫోన్ కొన్నా ఒకటి. ఎంత తీసుకుంటున్నావు ప్రమోషన్? ఇప్పుడు అది కొంతమంది కొన్ని తీసుకుంటా, మా వాళ్ళకి మాది, బయట వాళ్ళకి అట్లా దాన్ని బట్టి తీసుకుంటా. ప్రమోషన్లు కూడా చేస్తున్నా. మిర్యాలు కూడా ప్రజలు తమ్ముని సపోర్ట్ చేయరి. వీని ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తేనే వీడు ఇంకా మంచి ఉన్నత స్థాయికి చేరుతారు. మన ఊరి పిల్లలను మనం లేపుకోవాలి పోయి. ఎవడో వీడియోలు చూసి మెచ్చుకుంటూ కాదు, మా ఊరోడు చేస్తుండు, మా గల్లోడు చేస్తుండు, మా కుటుంబ సభ్యుడు చేస్తుండు అని చెప్పి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ముంగడికి తీసుకుపోవాలి. మా ఊరోళ్ళు, మా లెక్కలోళ్ళు అయితే, నా దగ్గర వాళ్ళు అయితే నన్ను ఎవరు సపోర్ట్ చేయడు. ఎందుకంటే అలా మంటలు ఎత్తాయి. నీకు కూడా ఇప్పుడు చెప్పేటోళ్ళు చెప్తారన్న, నేను వెళ్ళిపోతా పక్క నుంచి. చాలా మంది ఎగిరిస్తారు. అంటే నిన్ను కూడా ఎవరైనా ఎడ్డిచ్చేటోళ్ళు ఉన్నారా? ఉన్నారన్న, పేర్లొద్దు కానీ ఉన్నారు. కానీ వెళ్ళిపోతా, నేను సైలెంట్కి వెళ్ళిపోతా. మనోళ్ళకి మంట లేరు కానీ అంతేగాన్న, మనోడు ఎదగొద్దు, బయటోడు ఎదగాలి అంతే. నువ్వు తెలుగు కంటెంట్ చేస్తున్నావు మొత్తం? తెలుగు అన్న, నేను
స్టార్టింగ్ నుంచి కాస్ట్యూమ్ అదంతా ఎంత ఖర్చు వస్తుంది తమ్ముడు ఒక కాస్ట్యూమ్ కి? కాస్ట్యూమ్ అంటే ఒకటి కొనుక్కునేది ఉంటది, కొన్ని పాత బట్టలతో చేసేది ఉంటది, దాన్ని బట్టేసి ఉంటది. అంటే ఒక వీడియోకి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఒక వీడియో మీద? 1000 నుంచి 1500 దాకా వస్తుంది అన్న. 1000-1500 అవుతుందా? అంటే ఆ మిరపకాయలు అవి ఇవి కొనాలి, దాన్ని చేయాలి, దాన్ని డ్రెస్అప్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలని ఉంటది. అంత ఘోరంగా ఉంటుంది తమ్ముడు. ఒక కాస్ట్యూమ్ రెడీ చేయాలంటే 5-6 అవర్స్ పడుతుంది అన్న. ఇందులో మెయిన్ వచ్చేసి నాకు స్టార్టింగ్ నుంచి సో ఒక అన్న ఉండేదన్న, అన్న వాళ్ళ షాప్ కాడ ఉంటాయి ఇప్పుడు కూడా నేను. సో అన్న నాకు ఇప్పుడు ఒక డ్రెస్ రెడీ కావాలన్న ఇది అంటే, సో అన్న కొంచెం నాకు సపోర్ట్ చేస్తాడు. అన్న వచ్చేసి ఇది దీనికి ఇది సెట్ అయిపోతుంది రెడీ చేస్తాడు. సో అది వేసుకొని నేను నా దోస్తులకు ఫోన్ చేస్తాను. సో వాళ్ళు ఏ టైం కూడా వచ్చి నాకు వీడియో తీయనని చెప్పాలి అన్న. ఇప్పుడు దాకా 1 సంవత్సరం అయింది. 100% ఫోన్ చేయగానే వచ్చి 4-5 వచ్చి నాకు వీడియో తీసి సపోర్ట్ చేసేది అన్న. ఇటువంటి ఇప్పుడు కూడా వింటున్నా 5 వచ్చారు ఇక్కడ హైదరాబాద్ దోస్తులు. వాళ్ళందరూ కూడా దిల్సే సలాం అండ్ సపోర్ట్ చేసే దోస్తులకు దిల్సే సలాం. కానీ నా దోస్తులు ఉన్నారు, నా వీడియోలలో ఉన్నారు, వాళ్ళు నాతో తిరిగేటోళ్ళు నాది తిని నాది తాగి నన్నే బ్యాడ్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలు ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఏదో మాకు పెడుతురు అని చెప్పి. ఇంతవరకు నా సర్కిల్లో ఒక్క దగ్గర ₹1 తిన్నా, ₹1 తాగినా ఉచ్చ తాగినట్టు నా సర్కిల్ అట్లుంటారు. మీ సర్కిల్ చూడుర్రి, ఇది సపోర్టింగ్ అంటే. అదే ఇంకోటి అన్న, రీసెంట్ గా సాడీ వేసుకుని బుల్లెట్ మీద పోయినా. అది నా దగ్గరైన మనిషి, ఆ మాట తీసుకోవాలంటే నాకు భయం వేస్తుంది. నేను ఏడ్చినా ఆయన కోసం, ఇప్పుడు దాకా ఏడవాలి. నేను ఆ మాట కోసం అయితే ఏడ్చినా, ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. ఒక మనిషి అన్నాడన్న, నువ్వేందిరా, నీ సాడీ ఏందిరా, నీ చిల్లర సెగాలు ఏందిరా, ఇంకా మారాదేంద్రా, నీ అవకాదేంద్రా, నీ ఇంట్లో తినడానికి ఏముండదు, నీకు ఎందుకురా ఈ వీడియోలు రోడ్ మీద పడి తిరుగుతుంటా, ఏమొస్తుందిరా నీకు అనేసి అన్నాడన్న. ఆ మాటతో నేను వాళ్ళకి టాలెంట్ అంటే చాలా బాధపడ్డాను నేను. టాలెంట్ అంటే ఆ గార్దిగాళ్ళకి తెలియదుగా టాలెంట్ ఏంది, ఏ లెక్కల ఎంత సపోర్టు, ఎంత కష్టం ఉంటుంది వాళ్ళకి. ఎత్తారు, తానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, హోటల్ అక్కడ పోయి కూర్చోడు, ముచ్చట్లు కొట్టుడు. ఇది కాదు జీవితం. 10 మంది పోతే 10 మందిలో 5 గుర్తుపట్టాలి. అది ఇప్పుడు నేను ఎక్కడ సిరిసిల్ల, ఈడెక్కడ తమ్ముడు మిరియాలు కూడా. అంటే మీరు అర్థం చేసుకోరి, ఇంత దూరం వచ్చి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా, వాడు అంత దూరంకి వెళ్ళి వచ్చిండు తమ్ముడు. ఇది డెడికేషన్. టాలెంట్ అంటే ఇది. టాలెంట్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాడు మోయిజ్ అనేటోడు, మోయిజ్ భాయ్ అనేటోడు ఖచ్చితంగా వస్తాడు టాలెంట్ ఉంటే. అర్థమైందా? ఎవరిని ఇంటర్వ్యూ ఎట్లా చేయను అట్లా చేస్తా. దయచేసి భయపడకూరి, మీ టాలెంట్ దొక్కకూరి. అండ్ ఈ మధ్యలో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, లేటెస్ట్గా ఇంటర్వ్యూ అనగానే వాళ్ళకు 10K ఉంటలేవు, 30K ఉంటలేవు, బూతులు మాట్లాడుకుంటా తిట్టుకుంటా పెడితే ఇంటర్వ్యూ కావాలంటే 5,000 కావాలి, 6,000. అసలు మీ ముఖాలను ఎవరు గుర్తుపట్టరు. మీరు తిట్టులు ఆపేసిన రోజు మీ వీడియోలు కుక్కలు దేకాయి. అర్థమైందా? దయచేసి తిట్టుడు విట్టుడు బంద్ చేయరు వీడియోలలో. నేను బంద్ చేసేసినా నాకు అవసరం లేదు, అసలు తిట్టగానే పోవు, లైట్గా ఏదో అన్నేటోళ్ళని నేను వీడియో తీసి పెడదు. దయచేసి వీడియోలు అయితే బంద్ చేయరు, తిట్లు బిట్లు అన్ని బంద్ చేయరు, దాంతో ఏం రాదు. అరే నువ్వు కూడా మంచిగా ఉండాలి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎవ్వడు గెలికినా ఏం చేసినా నాకు ఒక ఫోన్ చేయి, నేను వాడు ఎంత పెద్దోడైనా మాట్లాడతా. ఇంకేంది, నీకు అందరు సపోర్ట్ చేస్తారు. కొంతమంది 3rd క్లాస్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. మన గమ్యం మనదే. నువ్వు ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలకు చేరుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను బాధ చూడురి, ఈ బాధ పగన్ రావద్దు. అరే భాई मैं हूँ तेरे साथ, तो कभी भी कॉल कर, आधी रात को कर, तेरे सपोर्ट में मैं रहता हूँ. తమ్ముడు ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్. తమ్ముడికి సపోర్ట్ చేయరి, నేను ట్యాగ్ చేస్తా, అవసరం అయితే అది క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది తమ్ముడు ఐడి. సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఇన్స్టాలో కూడా కొలాబరేషన్ పెడతా, అది కూడా యాక్సెప్ట్ చేయరి. బాగా సపోర్ట్ చేయరు తమ్ముడిని. మాలాంటి కష్టం పడేటోళ్ళకి ఏదైనా గమ్యం మీరే ఇక్కడ తీసుకుపోవాలన్నా మీ చేతిలోనే ఉంటుంది, మా చేతిలో ఏముంటుంది. మా చేతిలో ఎంతసేపు కష్టం ఉంటుంది, మేము కష్టం చేస్తుండాలి. మీరు దానికి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయాలి, కొంచెం సపోర్ట్ చేయాలి. మీరందరి చేతిలో మాట్లాడుతున్నా, నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, అమ్మతో నీ కష్టం అన్న. డైరెక్ట్ చెప్తున్నా అన్న, ఒక్కంతో కాదన్న, ఒక్క ఇంత షెట్కి చినిగి ఉంటే, ఇంత షెట్కి చినిగి ఉంటే ఆ షెట్ తీసి పక్కన వేసి వెళ్ళిపోతాడన్న ఇంట్లో. అదే బట్టలు వేసుకొని నేను అదే కొన్ని వీడియోలలో షెట్ ఉండదు నాది, షెట్ లేకుండా కట్టుకొని తిరుగుతాను నేను. పోతా రోడ్ల మీద, ఎంతమంది నవ్వుతారు, ఎంతోమంది ఎగిరిస్తారు, కానీ నాకు అది వద్దు. నాకు కావాల్సింది గమ్యం. నేను పబ్లిక్కి నవ్వాలి. ఇప్పుడు అదే చెప్తా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నా మాట ఏంది, పబ్లిక్ కి నవ్వాలి అంతే. అదే నా టార్గెట్, అదే గోల్. ఎవ్వరు ఏమనుకున్నా ఎవ్వరి మాట నేను విన్నాను, నాకు అవసరం లేదు. తేరీ జిందగీ తూ. సో దోస్తులు తమ్ముడు ఇదన్నమాట వీని గాథా స్టోరీ. సో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిజ్ వన్ యూట్యూబ్ ఛానల్. తమ్ముడు నీ ఛానల్ పేరు? సజ్జు ఆఫీషియల్ నాది యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ సజ్జు ఆఫీషియల్ 01 అని ఉంటుంది. ఓకే దోస్తులు ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్తో కలుద్దాం. కానీ ఫస్ట్ టైం ఈ మోడల్ అయితే చూసినందుకు నేనైతే ఖుషి అయినా. వీలైతే ఒక లైక్ చేసి తమ్ముని గురించి ఒక కామెంట్ రూపంలో
అసలు వీనికి మీరు కంగ్రాచులేట్ చేస్తారా, ఇట్లా చేయొద్దంటారా ఏందనేది కామెంట్ పెట్టుడైతే మర్చిపోకురి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మిర్యాలగూడ ప్రజలు, మీ అందరు కూడా నిజంగా దిల్సే సలాం, చేతులెత్తి మొక్కాలే మీకు. ఎందుకంటే తమ్ముని టాలెంట్ని మీరు అందరు గుర్తించి అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. కానీ నా ఊర్లో నా దుష్మన్గా ఎక్కువ ఉన్నారు. నాకు ఒక బాధ ఉంది, అంటే మా ఊరోళ్ళే ఉండి నాకు సపోర్ట్ చేస్తలేనని నాకు ఒక బాధ. అది నా కళ్ళకి నీళ్ళు తిప్పించే విషయమే. ఎందుకంటే నేను వాళ్ళని అన్నది లేదు, చేసింది లేదు. నేను వాళ్ళని నవ్వియాలి, ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి నన్ను నేను కింద లో ఫేస్ చేసుకుంటా వీడియోలు చేస్తున్నా. అంతేగాని నాలోని లోపల ఒకడు ఉంటాడు, వాడు చచ్చిపోలే. ఇంకా వీడియోల మందమే మోయిస్ భాయ్, వేరే మోయిస్ భాయ్ కంటికి కనబడినోడు వేరే ఉంటాడు. దయచేసి నాకు సపోర్ట్ చేయరు. ఇప్పటికైనా మీ ఊరోని, మీ ఊరు ముద్దు బిడ్డని, వీని ఊరోళ్ళని చూసైనా మీరు కొంచెం అర్థం చేసుకొని నాకు గట్టిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు నిజంగా మీరు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు అయితే, మీరు సిరిసిల్లలో నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు అయితే ఈ వీడియో స్టేటస్లో పెట్టుర్రి లింక్ని, అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసినట్టు. సో దోస్తులు ఇదన్నమాట. తమ్ముడు అరే బహుత్ బహుత్ శుక్రియా రే భాయ్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తమ్మి. నాకు ఒక మంచి టాలెంట్ ఉంది బయటికి తీసుకెళ్ళి పెద్దోళ్ళకి కలిసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్ దోస్తులు. అరే తన డైలాగ్ కొట్టగలుగుతా? నా డైలాగ్ ఏముందా, నేను ఇక డైరెక్ట్ నా డ్రెస్సింగ్ లోనే ఉంటది. ఓకే, థ్యాంక్ యూ దోస్తులు.